శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన ఆదేశంతో అనుగ్రహంతో పుష్య అమావాస్య, దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా మనం పిలుస్తాం. ఈ అమావాస్య చాలా గొప్ప అమావాస్య. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి అవ్వచ్చు, లౌకిక ప్రగతి అవ్వచ్చు, ఇవి సమకూర్చుకునే విధానంలో గురువు యొక్క అనుగ్రహము, ఇంటి ఇలవేల్పు యొక్క అనుగ్రహము, పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పుష్య అమావాస్య, ఈ చొల్లంగి అమావాస్య పితృదేవతలకు మన యొక్క ప్రేమను, కృతజ్ఞతలను, మన యొక్క ఆత్మీయతను, అనురాగాన్ని అందించే గొప్ప అవకాశం. ఎప్పుడైతే పితృదేవతలు సంతుష్టులవుతారో మనసారా వారు మనల్ని ఆశీర్వదించటం అనేది జరుగుతుంది. కాబట్టి యథావిధిగా ఈ అమావాస్య నాడు, అనగా రేపు సాయంత్రము 6:30 ప్రదోష కాలంలో 6:30 తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ప్రారంభించవచ్చు. ఈ పూజకు కావలసిన ద్రవ్యాలు చూసినట్లయితే దీపాలు, ప్రతిరోజు వెలిగించుకునే దీపాలు, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, కాసిని నల్ల నువ్వులు, అలాగే అగరబత్తి పుల్లలు. ప్రసాదం మీకు నచ్చినట్లుగా చేయొచ్చు. ముఖ్యంగా మినప వడలు, అవకాశం ఉంటే పొట్టు తీయని మినప వడలు చేయండి, గారెలు, మినపగారెలు. లేకపోతే పెరుగన్నం కూడా మీరు సమర్పించవచ్చు. పుష్పాలు, ఆవు నెయ్యి, హవనం కూడా కాస్త చేయవలసి వస్తుంది. ప్రతిసారిలాగానే ద్రవ్యాలు సమకూర్చుకోండి. నిటారుగా కూర్చోండి, ఓంకారం చెప్పండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నప్పుడు దీపాలు వెలిగించండి. ప్రతినిత్యము వెలిగించే దీపాలను ఆచమనం చేయండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. సంకల్పము, మీ గోత్రనామాలు మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. ఆ తర్వాత బాబాను ఓం జం శ్రీ సాయినాథాయ నమః, ఈ నామంతో 108 సార్లు జపించవచ్చు, అర్చించవచ్చు, పూజించవచ్చు. లేదు, మీరు దీన్ని 45 సార్లు కూడా ఈ నామం చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందు బాబా అష్టోత్తర శతనామావళితో బాబాను పూజించండి. ఇది అయిపోయిన తర్వాత నివేదన, సూక్ష్మ హవనం ప్రతిసారిలాగానే మూకుడు తీసుకోండి, పసుపు కుంకుమలతో అలంకరణ చేయండి. లేదు, మన సూక్ష్మ హోమపాత్ర ఉంటే హోమపాత్రకు అలంకరణ చేయండి. కర్పూరం తీసుకోండి, కర్పూరాన్ని నమస్కరించుకొని, బాబాను నమస్కరించుకొని ఈ నామం చెప్తూ ఓం జం శ్రీ సాయినాథాయ నమః అని కర్పూరాన్ని హవన పాత్రలో వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత అగరబత్తి పుల్లలు ఒక 9 తీసుకొని మధ్యలోకి తుంచినట్లయితే 18 పుల్లలు అవుతాయి. అది వేయచ్చు. ఎండు తులసి, అలాగే సమిద పుల్లలు, ఏదైనా చిన్న పుల్లలున్న తీసుకొని ఇందులో ఓం జం స్వాహ అని చెప్పుకుంటూ సమర్పించండి. అలాగే ఆ నువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ నువ్వులను మీ పితృదేవతలు సంతోషంగా ఉండాలి, వారికి ఆత్మశాంతి కలగాలి అని సంకల్పించుకొని ఆ నువ్వులను మీరు ఆ హవన పాత్రలో మండుతున్న అగ్నికి ఆహుతి చేయండి. అనంతరం నివేదన ఏదైతే ఉందో నైవేద్యం పెట్టండి. కర్పూర హారతి సమర్పించి ఆ హారతిని మీరు స్వీకరించి ప్రసాదాన్ని కూడా మీరు స్వీకరించండి. ఈ విధంగా అమావాస్య నాడు పూజ చేసుకొని ఆ సమర్థ సద్గురు సాయి కృపకు, అలాగే మీ పితృదేవతల అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.